హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వర్క్ ఛానల్. ఎలా ఉన్నారని మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియజేయండి. ఇప్పుడు మీకు క్రాస్ కట్ బ్లౌజ్ని ఎలా కటింగ్ చేసుకోవాలో మీకు ఓల్డ్ బ్లౌజ్తో చూపిస్తున్నాను. ఇది స్క్వేర్ నెక్, ఇది మనకి రౌండ్ నెక్ ఎలా మార్కింగ్ చేసుకోవచ్చో మీకు ఈజీగా చూపిస్తాను. మనం ఏ సైజ్ అయినా సరే చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు. మనం ఒకేసారి ఎక్కువ బ్లౌజెస్ కట్ చేయాలనుకుంటే మీకు టిప్స్ అయితే చెప్పాలనుకుంటున్నాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి తక్కువ టైంలో ఎక్కువ బ్లౌజెస్ కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అంచు భాగాలు రెండు కూడా బ్లౌజ్ ఎప్పుడు కూడా అంచులు రెండు కూడా మనకు ఆపోజిట్లో ఉండే విధంగా డబుల్ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. మనకు ఫోల్డింగ్స్ అన్నీ వస్తూ ఉంటే ఆ ఫోల్డింగ్స్ కూడా ఈ విధంగా సర్దుకుంటూ మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. మీకు బ్లౌజ్ అంతట్లో కూడా ఎక్కడ డౌట్స్ ఉంది అనుకున్నట్లయితే తప్పకుండా అక్కడ కామెంట్ చేయండి. మనకి ఇక్కడ ఎక్కువ ఫ్రంట్ పార్ట్లో ఫోల్డింగ్స్ ఎక్కువ వస్తుంటాయి. అలా రాకుండా ఉండాలంటే మనం ఎటువంటి టిప్స్ పాటించాలో మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇప్పుడు ముందు మనం బ్లౌజ్ లూజ్ తీసుకోవాలి, అది కూడా బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్ కట్ చేయగలిగితే ఫ్రంట్ పార్ట్ అనేది ఈజీగా కట్ చేసుకోవచ్చు. మీకు ఇప్పుడు ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేయాలో మార్కింగ్ చేయాలో చూపిస్తాను. ముందుగా బ్లౌజ్ మనకి నడుము పైకి ఎత్తుతుందని చాలామంది కామెంట్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళకి నేను టిప్స్ అయితే చెప్తున్నాను. ఇప్పుడు మనకి నడుముకి ఎప్పుడు కూడా స్ట్రైట్గా మనం లోపల ఫోల్డింగ్ కూడా తీసుకోవచ్చు. కాకపోతే మనం బెల్ట్ ఈజీగా వేసుకోవడం మనకి నడుము పైకి ఎత్తకుండా ఉంటుంది. ఈ బెల్ట్ ఎలా వేసుకోవచ్చో మీకు లాస్ట్లో కట్ చేసి చూపిస్తాను. ముందుగా బ్లౌజ్ బ్యాక్ పార్ట్కి లూజ్ తీసుకోవాలి. ముందు మనకి క్రాస్ సైడ్స్ వచ్చి మనకి క్రాస్లు అవి ఉంటే క్రాస్ అనేది కొంచెం కట్ చేసుకోవాలి. ముందు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇవన్నీ తెలియదు కాబట్టి నేను ప్రతి పాయింట్ పిన్ టు పిన్ చూపిస్తాను. మీరు స్కిప్ చేయకుండా చూడండి, ఈజీగా అయితే అర్థమవుతుంది. మనకి బేసిక్స్ తెలియకపోయినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే మన ఛానల్ చూస్తున్న చాలామంది అయితే షాప్స్ కూడా పెట్టుకున్నారు. మీకు కామెంట్స్ కూడా ఒకసారి చెక్ చేయండి వీలైనట్లయితే. ఇప్పుడు ఖర్చు కోసం మనం ఒక పాయింట్ ఎక్స్ట్రా తీసుకోవాలి. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ నడుము పార్ట్ దగ్గర ఈ విధంగా పాయింట్స్ ఎక్స్ట్రా మార్కింగ్ చేశాను. ఇప్పుడు లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఒకటి ఈ విధంగా మిడిల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. టక్స్ కోసం అంటే డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మీకు ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు అనేది 2 ఇంచెస్ లేనట్లయితే కరెక్ట్గా 2 ఇంచెస్ ఉండే విధంగా చూసుకొని డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పొడవు అంటే బ్లౌజ్ పొడవు తీసుకోవాలి మనం. నెక్స్ట్ ఇప్పుడు కింద ఖర్చు కోసం మార్కింగ్ వదిలేసుకున్నాం, అలాగే పైన కూడా పొడవుకు ఒక మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు లూజు పొడవును బట్టి మనం చుట్టూరు కూడా బాక్స్లో అయితే డ్రా చేసుకోవాలి. ముందు మీకు ఖర్చు లేకుండా మార్కింగ్ చేసుకున్నట్లయితే మీకు బ్లౌజ్ అనేది పొడవు తగ్గిపోతుంది. మెయిన్ పాయింట్ అది చూసుకోండి. అలాగే లూజ్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మనం షోల్డర్స్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి, అలాగే డీప్ మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం చంక పార్ట్ అంటే నడుము దగ్గర నుంచి చంక భాగం పొడవు ఎంత అవుతుందో ఈ మార్కింగ్ పై నుంచి పొడవు ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు డీప్ మార్కింగ్ చేసుకోవాలి. రెండు కూడా కరెక్ట్గా ఈక్వల్గా పెట్టుకోండి. బ్యాక్ పార్ట్ ఒకటి మిడిల్కి విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. షోల్డర్స్ దగ్గర కూడా మనం కరెక్ట్గా పాయింట్ అనేది కరెక్ట్గా చూసుకోండి. 2 షోల్డర్స్ కూడా ఇప్పుడు ఖర్చు పైనుంచి పాయింట్స్ ఎక్స్ట్రా పైనుంచి కరెక్ట్గా ఈ విధంగా మెజర్మెంట్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు డీప్ ఎంత అవుతుందో ఫోల్డింగ్స్ అన్నీ కూడా ముందు బ్లౌజ్కి ఫోల్డింగ్స్ అనేది సర్దుకోండి. కరెక్ట్గా పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే షోల్డర్ దగ్గర లూజ్ని బట్టి నెక్ పార్ట్ దగ్గర లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకోండి. షోల్డర్ వెడల్పుని బట్టి ఒక మార్కింగ్, ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకోండి. అలాగే లూజ్ ఎంత అవుతుందో లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పక్కన పెట్టుకొని మార్కింగ్స్ అన్నిటిని కూడా స్ట్రైట్గా డ్రా చేసుకోండి. మీకు ఇక్కడ వరకు నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా అర్థమైందని అనుకుంటున్నాను. డౌట్స్ ఉన్నట్లయితే తెలియచేయండి. కొత్తగా టైలింగ్ నేర్చుకున్న వాళ్ళు ఇవే కాకుండా కొత్తగా ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటున్నట్లయితే తప్పకుండా తెలియచేయండి. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయచ్చు. షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి ఈ విధంగా స్ట్రైట్గా డ్రా చేసుకోండి. అలాగే లూజ్ని బట్టి ఒకసారి ఈ విధంగా డ్రా చేసుకోవాలి.
మీకు ఇంకా అర్థమయ్యే విధంగా బండ గుర్తులతో మీకు చెప్తాను మీకు. ఇప్పుడు బ్లౌజ్ ఒకటి ఈ విధంగా వేసుకోండి, షోల్డర్స్ రెండు కూడా. ఇప్పుడు హ్యాండ్ దగ్గర తీసుకోండి. ఇప్పుడు మనకి ఖర్చు ఎక్కడైతే ఉందో ఖర్చు దగ్గర అంటే స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర మార్కింగ్ చేసుకోండి. మనకి చాలా ఈజీగా ఇలా పాటిస్తే మీకు చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇది మనకి స్టిచ్చింగ్ పాయింట్. ఇది ఖర్చు కోసం మనం పైనుంచి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇది కారణంలో 1.5 ఇంచ్ తీసుకున్నా సరిపోతుంది. మీకు తెలియదు అనుకునే వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి సింపుల్ టిప్స్ ఇవి. మీకు ఇదే బ్లౌజ్ కటింగ్తో మీకు ఒకే బ్లౌజ్తో ఒకేసారి అన్ని ఒక 5 బ్లౌజెస్ ఉన్నట్లయితే 5 బ్లౌజెస్ కూడా ఈక్వల్గా ఈ విధంగా వేసుకోండి. ఒక్కొక్క పైన మార్కింగ్ చేసుకున్న దానిపై నుంచి మనం ఒకేసారి కట్ చేసుకోవచ్చు, లేదా ఒక బ్లౌజ్ కట్ చేసిన దాన్ని అన్నిటిపైన కట్ చేసుకోవచ్చు, లేదా పేపర్ని కట్ చేసుకొని మనం బ్లౌజ్ పైన వేసుకొని కట్ చేసుకోవచ్చు. ఆ విధంగా మనం సింపుల్ టిప్స్ పాటించగలిగితే మనం బోటిక్లో కానీ మనం లేకపోతే ఇంటి దగ్గర వర్క్ చేసుకున్నా సరే ఒకేసారి ఎక్కువ బ్లౌజెస్ అనేది కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రౌండ్ నెక్ మార్కింగ్ అయితే చేస్తాను. ఈ విధంగా రౌండ్ అనేది ఈ విధంగా మీకు సన్నగా ఉండే వాళ్ళకి పైనుంచి సరిపోతుంది. లావుగా ఉండేవాళ్ళు పెద్ద మెడ కావాలి అనుకునే వాళ్ళు కొంచెం లోపల నుంచి లోతు అనేది తీసుకోవచ్చు. ఈ విధంగా అంటే ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు. పైన సన్నగా ఉంచుకొని కింద వచ్చేసరికి లోతు అనేది లోపలికి ఈ విధంగా పెంచుకొని మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. మన కిచెన్ అండ్ ఫ్యాషన్ డిజైన్ షార్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను లైవ్లో మీకు టైలరింగ్ క్లాసెస్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, ఫ్రీ టైలరింగ్ క్లాసెస్ని. మన ఛానల్ని సపోర్ట్ చేయండి, ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మీకు కిడ్స్ ఫ్రాక్స్ కానీ లెహంగాస్ కానీ ఏదైనా సరే మీకు కొత్తగా నేర్చుకోవాలి డ్రెస్సెస్ కానీ అనుకున్నట్లయితే తప్పకుండా తెలియచేయండి. అలాగే కింద బెల్ట్ అనేది లాస్ట్లో తీసుకోవచ్చు. నేను జాయిన్ చేసే దగ్గర కొంచెం కట్ చేస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ టక్స్ చూపిస్తున్నాను. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ ఫోల్డింగ్ చేసుకొని టక్స్ ఈ విధంగా వేసుకోవాలి. మనకి బ్లౌజ్ పొడవును బట్టి టక్స్ వేసుకోండి, మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో మన ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. అది కూడా క్రాస్గా తీసుకోండి. ఒక 2 ఇంచెస్ వెడల్పు ఈ విధంగా పైకి ఫోల్డ్ చేస్తున్నాను. ఇది మనం పైకి పెట్టుకొని వేసుకోవచ్చు. మిగిలిన క్లాత్ని హ్యాండ్కి వేసుకోండి. మనకి క్లాత్ సరిపోకపోయినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే సైడ్ ఎడ్జెస్లో మన క్లాత్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత అవుతుందో చెక్ చేసుకోవాలి ముందు. అది కూడా ఉక్సులు పట్టిని ఉపయోగించుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి కరెక్ట్గా మనకి పొడవు అనేది కొంచెం పెంచుకోవాలి. ఇప్పుడు మనకి కరెక్ట్గా సరిపోతుంది పొడవు అనేది. ఇప్పుడు చుట్టూరు కూడా బ్యాక్ పార్ట్ చుట్టూరు కూడా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ పార్ట్ వచ్చి పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఓపెన్ సైడ్ నెక్ పార్ట్ అనేది కరెక్ట్గా విధంగా చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. అలాగే లోతు తీసే దగ్గర ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్ ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పక్కన పెట్టేసుకొని నెక్ పార్ట్ మార్కింగ్ చేస్తున్నాను. మీరు తాళ్ళపట్టితో తీసుకోకండి ఎప్పుడు కూడా, ఎందుకంటే డాట్స్ పెద్దవైపోయి మీకు పొడవైపు షేప్ కూడా పక్కకు పోతుంది. కాబట్టి ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా మనం ఉక్సులు పట్టిని ఉపయోగించుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో నెక్ పార్ట్ని ఈ విధంగా వేసుకోవాలి. లేదా మీరు చుట్టూరు కూడా నెక్ దగ్గర కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవచ్చు. ఖర్చు కోసం పైకి ఒక పాయింట్ ఎక్స్ట్రా తీసుకోండి. అలాగే మిడిల్ స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మిడిల్ డాట్కి కింద ఖర్చు కోసం మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా లోతు తీసుకోవాలి. అలాగే షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ చూసుకొని లోతు ఈ విధంగా డ్రా చేసుకోండి. నార్మల్గా ఉండే వాళ్ళకి సరిపోతుంది,
కొంచెం చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండేవాళ్ళు, లావు ఉండేవాళ్ళు కొంచెం కింద నుంచి లోతు అయితే తీసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసి చూపిస్తున్నాను. అలాగే నడుం దగ్గరకు వచ్చేసరికి లోతుని పైకి కొంచెం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే నెక్ పార్ట్ వచ్చేసరికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పైకి తీసుకుంటూ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో లోత్ అనేది తీసుకోవాలి. మనం మార్కింగ్ చేసిన దగ్గర 1/2 ఇంచ్ తీసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి కూడా సన్నగా తీసుకోవాలి. పైకి వెళ్ళేసరికి కూడా సన్నగా తీసుకోండి. మన ఈ విధంగా ఫ్రంట్ పార్ట్లో ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే నేను ఫస్ట్లో చెప్పిన విధంగా ఈ విధంగా లోతు అయితే తీసుకోవాలి. అప్పుడే మనకి ఫోల్డింగ్స్ రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ తీసుకోవాలి. అలాగే హ్యాండ్స్ కూడా కట్ చేసుకోవాలి. మనకి షేప్ బెల్ట్కి వచ్చేసరికి క్లాత్ సరిపోదు కాబట్టి క్లాత్ని యాడ్ చేసుకోవాలి. ఇదే క్లాత్తో తీసుకోవచ్చు. ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం స్ట్రైట్గా కట్ చేస్తున్నాను. ఇది మనకి 2 సైడ్స్కి కూడా సరిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా స్ట్రైట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు మనం అది కూడా ఉక్సులు పట్టిని ఉపయోగించుకోవాలి. ఖర్చు కోసం మనం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఈ విధంగా ఒకదాని పట్టు వేసుకోండి. మీకు సింపుల్గా ఉంటుంది. కింద ఓపెన్ సైడ్ కూడా ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదిలి మార్కింగ్ అయితే చేసుకోవాలి. పొడవొక మార్కింగ్ ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఇప్పుడు లూజ్ని బట్టి మార్కింగ్ చేసుకోవాలి. మనకి రెండు ఈక్వల్గా ఉండవు. ఓపెన్ సైడ్ నడుం దగ్గర కూడా మనకి ఇక్కడ చిన్న బ్లౌజ్ అయినట్లయితే 2.5 ఇంచ్ వస్తుంది. 2 ఇంచెస్ కానీ ఇక్కడ 1.5 ఇంచ్ తీసుకోవాలి. మనకు బాగా చిన్న సైజ్ బ్లౌజ్ని బట్టి మెజర్మెంట్ అయితే తీసుకోండి. పైనుంచి లోత్ అయితే ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి లోత్ తీసుకుంటూ. ఈ విధంగా షేప్ బెల్ట్ అయితే తీసుకోవాలి. మిగిలిన క్లాత్ని ఓపెన్ ముక్కలు తీసుకోవాలి. 2 సైడ్స్కి కూడా ఉక్సులు పట్టికి ఒకటి, కాలు పట్టికి ఒకటి 2 తీసుకోండి. మీకు క్లాత్ని బట్టి షేప్ బెల్ట్ ఒక 2 తీసుకోవచ్చు. ఎక్కువ ఉన్నట్లయితే, తక్కువ ఉన్నట్లయితే 2 తీసుకోండి. ఒక్కొక్క సైడ్ 2 చొప్పున కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం ఈ విధంగా 2 ఫోల్డింగ్స్లో ఉంది కాబట్టి ఇదే క్లాత్ మిడిల్ ఫోల్డింగ్ చేసుకోండి. కరెక్ట్గా ఫోల్డింగ్స్ మెయిన్ మనకి కాబట్టి కరెక్ట్గా 4 ఫోల్డింగ్స్ కూడా ఈక్వల్గా ఉందో లేదో ముందు చెక్ చేసుకోండి. అలాగే కింద వచ్చి మనకి స్ట్రైట్గా తీసుకోండి. ఎక్స్ట్రా క్లాత్స్ అవి ఉన్నట్లయితే ముందుగా ఈ విధంగా తీసుకున్నట్లయితే మీకు ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది. నార్మల్ బ్లౌజ్కి ఇప్పుడు కూడా కింద ఒక 1.5 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ పొడవు తీసుకోవాలి. షోల్డర్ పొడవు దగ్గర ఒక మార్కింగ్, ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. అలాగే లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా అనేది 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పక్కన పెట్టేసుకొని మార్కింగ్స్ అన్నిటిని కూడా స్ట్రైట్గా డ్రా చేసుకోండి. ఒక 1.5 ఇంచ్ స్ట్రైట్గా తీసుకొని అక్కడి నుంచి లోతు తీసుకుంటూ మన చంక భాగం పార్ట్కి ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్ట్రైట్గా కాకుండా ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకోవాలి. లోపల ఫోల్డింగ్ దగ్గర కొంచెం కట్ చేసుకోండి. ఇప్పటివరకు లోపల ఫోల్డ్ చేయడం కోసం. ఈ వీడియో కోసం ఒక లైక్ అయితే చేసి ఎంకరేజ్ చేయండి. మీరు ఎలా కట్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ తెలియచేయండి. ఇప్పుడు షోల్డర్ మిడిల్లో కట్ చేసాం కాబట్టి ఇప్పుడు 2 చేతులకి కూడా మనకి
లోతు అయితే తీసుకోవాలి 2 హ్యాండ్స్కి కూడా. మీకు ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే ఫ్రంట్ పార్ట్లో లోతు ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలి. నేను చెప్పే ప్రతి టిప్స్ మీరు ఫాలో అయినట్లయితే చాలా ఈజీగా మార్కింగ్ చేసుకోవచ్చు డౌట్స్ లేకుండా. మీకు స్టిచ్ చేసేటప్పుడు ఓల్డ్ బ్లౌజ్తో కూడా పని ఉండదు. ఈ విధంగా మార్కింగ్ చేసుకోగలిగితే స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోతు అయితే ఈ విధంగా డ్రా చేసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా స్టిచ్ చేసుకోండి. అలాగే నెక్ ఎప్పుడు కూడా మనకి క్రాస్గా కట్ చేసుకోవాలి. మెడభాగానికి ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. మనం పైపింగ్ అయినా వేసుకోవచ్చు. మీకు పైపింగ్ వీడియోస్ కావాలనుకున్నట్లయితే పైపింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు ఎటువంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా ప్రతి వీడియోస్ కూడా ఉన్నాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి క్రాస్ కటింగ్కి ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇది షేప్ బెల్ట్కి. మీకే కాదు మీ ఫ్రెండ్స్కి కూడా ఉపయోగపడుతుంది వీడియో అనేది. కాబట్టి తప్పకుండా అందరికీ షేర్ చేయండి వీడియోని. ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నెక్స్ట్ వీడియోలో యోక్ ఫ్రాక్ చూపిస్తాను.